హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టూరింగ్ బెల్స్. నా పేరు మోహన్. మనం వైజాగ్, అరకు, లంబసింగి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కవర్ చేయాలనుకుంటున్నారా? అయితే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. మనం గనక వైజాగ్ రీచ్ అవ్వడానికి ఇఫ్ యూ హ్యావ్ ఓన్ వెహికల్ ఉంటే గనక మీరు వైజాగ్ రీచ్ అయ్యి ఆ చుట్టుపక్కల చూసుకొని బయలుదేరచ్చు. లేదు మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో కనుక వైజాగ్ వస్తున్నాము అనుకుంటే కనుక మీరు వైజాగ్ నుంచి ప్రైవేట్ వెహికల్స్ లైక్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ కానీ లేదంటే ట్రావెల్స్ బుక్ చేసుకొని మీరు చుట్టుపక్కల ప్లాన్ చేసుకోవచ్చు. ఈవినింగ్ అయ్యేసరికి మీరు వైజాగ్ చుట్టుపక్కల లొకేషన్స్ అన్ని చూసుకోవచ్చు. లైక్ ఆర్కే బీచ్ కానీ కైలాసగిరి ఇలాంటి ప్లేసెస్ అన్ని దగ్గర ఉంటాయి అనమాట. ఈవినింగ్ టైంలో అవి చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటాయి. సో ఈవినింగ్ టైంలో అలాంటి ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి నైట్ రెస్ట్ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clock కి మీకు ట్రైన్ అవైలబిలిటీ ఉంటుంది డైరెక్ట్ గా వైజాగ్ నుంచి అరకుకి. మీ ఓన్ వెహికల్ ఉన్నా కానీ మీరు ఫస్ట్ టైం కనుక అరకుకి వెళ్తున్నారు అనుకుంటే కనుక ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే మీరు టన్నల్స్ లో నుంచి ట్రైన్ వెళ్తుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. లేదు మీ వెహికల్ వెళ్దాం అనుకున్నా కూడా ఓకే. వెహికల్ లో వెళ్ళాలనుకుంటే కనుక వైజాగ్ లో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే కనుక మీకు 2 to 3 hours పడుతుంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా 110 kilometers ఉంటుంది వైజాగ్ వెళ్ళడానికి. దారిలో మీకు వ్యూ పాయింట్స్ ఉంటాయి, లైక్ మడగడ వ్యూ పాయింట్ అనమాట. ఫస్ట్ మీకు మడగడ వ్యూ పాయింట్ తగులుతుంది. అక్కడ మీకు ఎర్లీ మార్నింగ్ బై 6 కి అలా కనుక 5 to 6 మధ్యలో మీరు రీచ్ అయితే అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. మీ కాళ్ళ కింద నుంచి మంచు వెళ్తున్నట్టుగా మబ్బుల్లో మీరు వెళ్తుంటే ఎలా ఫీలింగ్ ఉంటుందో ఆ వ్యూ పాయింట్ లో మీకు అలా ఉంటుంది అనమాట. మీకు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా రీచ్ అయితే కనుక ఆ వ్యూ పాయింట్ లో మీరు కాసేపు ఫోటోలు దిగి అలా దిగిన తర్వాత అక్కడ నుంచి బుర్రా కేవ్స్ కి వెళ్తారు. అక్కడ నుంచి మీకు ఒక 15 to 20 minutes పడుతుంది. బుర్రా కేవ్స్ 10 o'clock ఓపెన్ చేస్తారు. 10 o'clock ఓపెన్ చేస్తే బుర్రా కేవ్స్ అవన్నీ చూసుకొని అక్కడ నుంచి మీకు కటికి వాటర్ ఫాల్స్ ఉంటుంది. బుర్రా కేవ్స్ బయట రాగానే మీకు మీ ఓన్ వెహికల్స్ అలౌ చేయరు. అక్కడ నుంచి మీకు 2 to 3 kilometers ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మీ ఓన్ వెహికల్స్ అలౌ చేయరు కాబట్టి అక్కడ జీప్స్ ఉంటాయి. పర్ పర్సన్ కి 200 rupees ఛార్జ్ చేస్తారు. 10 minutes 15 minutes పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. అక్కడ నుంచి మీకు 2 hours టైం ఇస్తారు. 2 hours టైం ఇస్తారు. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేయమని చెప్తారు కాబట్టి మీరు అక్కడ నుంచి ఒక 10 minutes వాక్ చేయాలి. అరౌండ్ 1 to 1.5 kilometers ఉంటుంది. ట్రెక్కింగ్ చేసుకుని వెళ్తే మీరు కరెక్ట్ గా కటికి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ మాత్రం వింటర్ లో వెళ్తే ఫ్రెండ్స్ సూపర్ గా ఉంటుంది. అంతే, మీరు ఒక్కసారి ఈ నడిచినదంతా ఆ వాటర్ ఫాల్ చూడంగానే మర్చిపోతారు. అంత బాగుంటది వ్యూ పాయింట్. ఈవినింగ్ 8 లోపు వెళ్తే కనుక అరకులో మీరు కాఫీ ప్లాంటేషన్ చూసుకోవచ్చు. కాఫీ మ్యూజియం ఉంటది, ట్రైబల్ మ్యూజియం ఉంటది. ట్రైబల్ మ్యూజియం లో మీరు అక్కడ పాత వాళ్ళందరూ వాడే వస్తువులు కానీ అవన్నీ అనమాట. ఇప్పుడు మనకి రోకలి ఇలాంటివన్నీ చాలా వాళ్ళు ట్రైబల్ వాళ్ళు యూజ్ చేసేవన్నీ ఆ మ్యూజియం లో ఉంటాయి. ప్లస్ వాళ్ళ లివింగ్ కల్చర్ ఎలా ఉంటది అనేది ఆ ట్రైబల్ మ్యూజియం లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ ఆ ట్రైబల్ మ్యూజియం లో ఆ ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు చేసే చెక్క బొమ్మలు కానీ లేదంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ లేదంటే కాఫీ పౌడర్ కానీ అలాంటివన్నీ మీకు ట్రైబల్ మ్యూజియం లో అవైలబుల్ ఉంటాయి. 10 minutes డిస్టెన్స్ లో మీకు పద్మావతి గార్డెన్స్ ఉంటుంది. ఆ పద్మావతి గార్డెన్స్ చూసుకొని అక్కడ నుంచి మీకు 13 kilometers దగ్గర చాపరాయి వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర బాగా ఎంజాయ్ చేసి బయట మీకు బొంగులో చికెన్ కానీ బొంగులో బిర్యానీ కానీ దొరుకుతుంది. మీరు ఒకవేళ తినాలి అనుకుంటే కనుక ముందుగానే ఆర్డర్ చేసి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు 1 hour టైం పడుతుంది. చాపరాయి అయిపోగానే అక్కడ నుంచి బై ఈవినింగ్ కల్లా మీరు పాడేరుకి వెళ్ళిపోతారు. పాడేరుకి వెళ్ళి పాడేరులో నైట్ స్టే చేస్తే ఎర్లీ మార్నింగ్ పాడేరు దగ్గరలో వనజాంగి అని ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock మీరు బయలుదేరితే కనుక అక్కడ నుంచి వ్యూ పాయింట్ దగ్గర అక్కడ వరకు వెహికల్స్ వెళ్ళవు. సో మనకి ఒక 3 kilometers రేడియస్ లోనే వెహికల్స్ ఆపుతాయి. సన్ రైజ్ చూస్తుంటే మీకు కరెక్ట్ గా మేఘాల్లో తేలుతుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీ కింద నుంచి మబ్బులు వెళ్తా ఉంటాయి. ఆ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి బయలుదేరితే అక్కడ నుంచి మీకు 50 kilometers డిస్టెన్స్ లో లంబసింగి ఉంటుంది. బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతే అక్కడ మీకు టెంట్స్ దొరుకుతాయి. టెంట్స్ లో క్యాంప్ ఫైర్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, ఫుడ్ అన్ని వాళ్ళు అరేంజ్ చేస్తారు. అక్కడ నైట్ అంతా ఎంజాయ్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ లంబసింగి దగ్గర ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సేమ్ ఇలాగే మీకు ఇక్కడ వనజాంగిలో ఎలా వ్యూ పాయింట్ ఉంటుందో లంబసింగి దగ్గర వ్యూ పాయింట్. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సేమ్ 2 to 3 kilometers వాళ్ళ వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ లో మీరు వ్యూ పాయింట్ వరకు వెళ్ళొచ్చు. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక 100 meters మీరు వాక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ టికెట్ ప్రైస్ అరౌండ్ 20 to 30 rupees మధ్యలో ఉంటుంది. సో ఆ టికెట్ తీసుకొని మీరు వ్యూ పాయింట్ లోపలికి ఎలా అవ్వాలంటే ఎంట్రీ ఫీజ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత ఆ బయటకు వచ్చేసిన తర్వాత మీకు లంబసింగి దగ్గరలో చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆ వాటర్ ఫాల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని బై ఈవినింగ్ మీరు మళ్ళీ వైజాగ్ రిటర్న్ అయితే మీ టూర్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మీరు వైజాగ్ లో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదనుకుంటే మీ ట్రిప్ అవ్వడం కంప్లీట్ అయిపోతుంది. సో ఇట్ టేక్స్ అరౌండ్ 3 days. కంప్లీట్ 3 days అయితే మీరు బాగా ఎంజాయ్ చేయగలరు, ఎక్స్ప్లోర్ చేయగలరు. ఈ ఛానల్ ని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని కంటెంట్ మీరు చూడాలనుకుంటే మా టూరింగ్ బెల్స్ అనే ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.